నమస్కారం వీవర్స్. భగవద్గీత 5వ అధ్యాయము 1వ శ్లోకం నుంచి తాత్పర్యము చదువుకుందాము ఈరోజు. ఓం శ్రీ పరమాత్మనే నమః. అద పంచమోధ్యాయం కర్మ సన్యాస యోగం. అర్జున ఉవాచ. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ఒక్కసారి కర్మ సన్యాసమును మరి ఒకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు. నిశ్చయంగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానుడు పలికెను, కర్మ సన్యాసము కర్మయోగము అను ఈ రెండును పరమ కళ్యాణదాయకములే. కానీ ఈ రెండింటిలోనూ కర్మ సన్యాసము కంటేను కర్మయోగము సాధనయందు సుగమమగుట వలన శ్రేష్టమైనది. జై శ్రీకృష్ణ. మహాబాహు, ఎవ్వరిని ద్వేషింపని, దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుంగవలెను. ఏలనన రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించిన వాడు అవలీలగా సంసార బంధముల నుండి ముముక్షుడగును. సాంఖ్య కర్మయోగములు వేర్వేరు ఫలములను ఇచ్చునని మూర్ఖులు పలికెదరు, పండితులట్లు పలకరు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా విధి విధానంగా ఆచరించిన వాడు ఆ రెండిటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందును. జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులును పొందుదురు. జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్థమును గ్రహించును. కానీ ఓ అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటియందును కర్తృత్వమును త్యజించుట కష్టము. భగవత్స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రంగా పొందగలడు. మనస్సు వశమునందుంచుకొనినవాడు జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి కలవాడు. సర్వ ప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వానిని అంటవు. తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచు, వినుచు, స్పృశించుచు, ఆఘ్రాణించుచు, భుజించుచు, నడుచుచు, నిద్రించుచు, శ్వాసక్రియలను నడుపుచు, భాషించుచు, త్యజించుచు, గ్రహించుచు, కనుల తెరచుచు, మూయుచు ఉన్నను ఇంద్రియములు తమ తమ విషయములయందు ప్రవర్తించుచున్నవనియు తానేమియు చేయుట లేదనియు భావించును. కర్మలన్నింటినీ భగవదార్పణము గావించి ఆసక్తిరహితముగా కర్మలనాచరించు వానిని తామరాకుపై నీటి బిందువుల వలె పాపములు అంటవు. కర్మయోగులు మమతాసక్తిరహితులై కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరించుదురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 5వ అధ్యాయంలోని 11వ శ్లోకం వరకు ఈరోజు తాత్పర్యము తెలుసుకున్నాము. జై శ్రీకృష్ణ.